ఓం శాంతి 5/3/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. అభిషేకం చేయటం అంటే ఏమిటి? గొప్పతనం పెంచేవారు ఎవరు? ఏ నాలుగింటిని సదా చెక్ చేసుకుంటూ ఉండాలి? ఇప్పుడు సంపూర్ణ సమర్పణం అవ్వడంలో శ్రమ మరియు సమయం ఎందుకు పడుతున్నాయి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. హెడ్డింగ్: అభిషేకం చేయడం అనగా ప్రతిజ్ఞ చేయటం. ఈరోజు శివ జయంతి జరుపుకోవడానికి పిలిపించారు. ఎలా జరుపుకోవాలి అని అనుకుంటున్నారు? కలుసుకోవడమే జరుపుకోవడం. బయట వారు కలుసుకోవటానికి జరుపుకున్నారు, కానీ పిల్లలైన మీరు కలుసుకోవటాన్నే జరుపుకోవడంగా భావిస్తున్నారు. కలుసుకున్నారు తండ్రిని అంటే జరుపుకున్నారు. ఇప్పుడు ఇక ఏమి మిగిలి ఉంది? పిల్లలైన మీరు జరుపుకోవడం అంటే ఒకటి కలుసుకోవడం, రెండు మీ సమానంగా తయారు చేయడం. అంటే కలుసుకోవడం మరియు తయారు చేయడం, ఇదే జరుపుకోవడము అంటే శివరాత్రిని. ఈరోజు ఈ రెండు విషయాలు చెయ్యాలి. కలయికైతే జరుపుకుంటూ ఉన్నారు, తండ్రిని కలుస్తూ ఉన్నారు. ఇక మీ సమానంగా ఇతరులను తయారు చేయాలి. ఈ రెండు విషయాలు చేయడమే శివ జయంతి జరుపుకోవడం. భక్తులు అభిషేకం చేయించడానికి వస్తారు, మధ్యలో బ్రాహ్మణులు ఉంటారు, వారి ద్వారా చేయిస్తారు. అలాగే మీరు కూడా బ్రాహ్మణులు. ఎలాగైతే భక్తులు అభిషేకం చేయిస్తారో అలాగే పిల్లలైన మీరు ఆత్మలచే బాబాకు అభిషేకం చేయిస్తూ ఉన్నారు. జలము లేదా పాలతో అభిషేకం చేసే పద్ధతి ఎందువలన తయారైంది? పాలతో లేదా నీటితో అభిషేకం చేసే సమయంలో మనస్సులో ఏ సంకల్పం చేస్తారో తెలుసా? అభిషేకం చేయడం అంటే ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు చేతిలోకి జలం తీసుకుంటారు, సూర్యుని ముందు నీళ్లు వదులుతూ లోపల ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే మీ దగ్గరకు కూడా ఎవరైనా వస్తే మొట్టమొదట వారికి ప్రతిజ్ఞ అనే నీటిని తీసుకొనివ్వండి. ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు కదా, ఈ రోజు నుండి మేము శివబాబా వారిగా అయ్యే ఉంటాము అని. ఇలా ముందుగా వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు. అందువలననే బయటి వారు కూడా లోపల ప్రతిజ్ఞ చేసుకొని స్వయం సన్ముఖంగా వచ్చి దేవతలకు అర్పణ అయిపోతారు. పూర్తిగా భక్తులైన వారు మొత్తం అర్పణం అయిపోవటానికి సిద్ధపడతారంటే స్వయాన్ని అర్పితం చేసుకుంటారు. అదేవిధంగా మీరు కూడా మొదట వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు. వారు పక్క అయిపోయిన తర్వాత సంపూర్ణ స్వాహ చేయిస్తారు. అటువంటి సేవ చేయాలి, పూర్తిగా అర్పణ చేయించాలి. మీరు ఎంతమందితో అర్పణ చేయించారు? ఎవరు ఎంత స్వయం అర్పణం అవుతారో అంతగానే ఇతరులను అర్పణ చేయించగలరు. స్వయమే సంపూర్ణ సమర్పణం కాకపోతే ఇతరులను కూడా అంతగానే మీ సమానంగా తయారు చేస్తారు. ఇప్పుడు బలిహారం అనగా సమర్పణం అవ్వడంలో శ్రమ మరియు సమయం పడుతున్నాయి, కానీ కొంచెం సమయం తర్వాత బలిహారం అనగా సమర్పణం అయిపోయే వారి వరుస ఉంటుంది. కత్తుల బావిలో కాశీలో దూకి చనిపోయే స్మృతి చిహ్నం ఉంది కదా, ఇష్టపూర్వకంగా చనిపోవడానికి తయారవుతారు. అలాగే ఇక్కడ కూడా చనిపోవడం కాదు, తండ్రికి సమర్పణం కావడం, ఇక్కడ కూడా ఇష్టంగానే తయారవుతారు. మీరు వారికి బలిహారం అవ్వమని కోరిక కలిగించాల్సిన శ్రమ కూడా చేయక్కర్లేదు. తమకు తామే తమ ఇష్టంతో జంప్ చేయడానికి తయారవుతారు. ఇలా వరుసలో ఉంటారు. ఇప్పుడు ఈ వరుస లేదు, దీనికి కూడా కారణం ఉంది. పిల్లలకి ఇప్పుడు ఏ క్యూ లైన్ ఉంది. ఎప్పుడైతే ఈ క్యూ సమాప్తి అవుతుందో అప్పుడు ఆ క్యూ వస్తుంది. ఇప్పుడు మీకు ఏ క్యూ ఉందో తెలుసా? సంకల్పాల క్యూ. సంకల్పాలలో కూడా ఈ క్యూలాగా చాలా పొడవైన సంకల్పాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిలో కూడా ముఖ్యమైనవేవి? వాటి వలననే పురుషార్థంలో బలహీనత వస్తుంది. సంకల్పాలకు ముఖ్య కారణం ఏమిటి? పాత సంస్కారాలు ఏ రూపంలో వస్తాయి?
వ్యర్థ సంకల్పాలు రావడానికి బీజమేమిటో ఒక మాటలో చెప్పండి. వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాలు, చెడు సంకల్పాలు అనేవి ఒకే మాట వలన బుద్ధిలోకి వస్తాయి. ఇది ఎందుకు జరిగింది? ఈ ఎందుకు అనే దాని వలన వ్యర్థ సంకల్పాల క్యూ ప్రారంభం అవుతుంది. ఇంగ్లీష్లో కూడా ఎందుకు అని ప్రశ్నించే ప్రశ్నార్థకం అన్నింటికంటే ఒంటరిగా ఉంటుంది. క్వశ్చన్ అంటారు కదా, ఎందుకు అనే వరుస చాలా పెద్దది. ఈ వరుసలో సమాప్తి అయిన తర్వాతే సంపూర్ణత వస్తుంది. తర్వాత ఆ క్యూ ఉంటుంది. ఏ క్యూ? మీ దగ్గరకు అందరూ వస్తారు, ఆ క్యూ ఉంటుంది. ఎందుకు అనే మాట తొలగినప్పుడే డ్రామా యొక్క నిర్ణయంపై ఏకరస స్థితిలో ఉండగలరు. ఇప్పుడు ఎందుకు అనే వరుసను సమాప్తి చెయ్యాలి, అర్థమైందా? ఎందుకు అనే ఒక్క మాట ద్వారా సంకల్పాలు ఉద్భవిస్తాయి. ఎందుకు అనే దాని ద్వారా కల్పన ప్రారంభం అవుతుంది, ఊహించుకోవడాలు. బాబా కూడా పిల్లలతో ఈ విషయానికి నీళ్లు వదిలించేందుకు వచ్చారు, సమర్పణం చేయించడానికి. ఏదైనా ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఈ నీటిని సాక్షిగా పెట్టి చేస్తారు. ఇప్పుడు ఈ విషయంలో నీళ్లు వదలాలి. మధువనంలో విశేష బాధ్యత పాండవ దళానిది కనుక ఈ దళంలో ఇప్పుడు బలంగా ఉండాలి. పాండవ దళంలో బలం ఉంటే ఈ పాండవ భవనంలోకి అసురీ సంప్రదాయం వారే కాదు, అసురీ సంకల్పాలు కలిగిన వారు కూడా రాలేరు. ఇంత కాపలా ఉండాలి. స్థూలంగా కాపలా ఉండడం సహజం. ఎలాగైతే స్థూల ద్వారం వద్ద రక్షణగా ఉంటున్నారో అలాగే మాయా ద్వారం నుండి కూడా సంభాళించుకోవాలి. అసురీ సంస్కారాలను, అసురీ సంకల్పాలను కూడా ఈ పాండవ భవనంలోకి రానివ్వకుండా ఉండేలా పాండవ సేన తయారుగా ఉన్నారా? ఎప్పుడైతే మొదట మీలో ఈ కాపలా గట్టిగా ఉంటుందో అప్పుడు పాండవ భవనంలో గట్టితనం తీసుకురాగలరు. ఇలా కాపలా కాస్తున్నారా? ఎవరెవరు మేం పాండవ భవనాన్ని ఇలా రక్షిస్తాము అనే ధైర్యం ఉంచుకుంటూ ఉన్నారు? పాండవులైన మీరు ఇంతగా రక్షిస్తే అప్పుడు పాండవ భవనం ఒక గారడీ ఇల్లులా అవుతుంది. ఎటువంటి ఆత్మ వచ్చినా కానీ వస్తూనే అసురీ సంస్కారాలను మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తి అవ్వాలి. ఇలా నిర్వికల్పంగా తయారు చేసే గారడీ ఇల్లు అవుతుంది. ఇటువంటి సేవ చేసినప్పుడే ప్రత్యక్షత అవుతుంది. ఒకరి నుండి ఒకరు విని ప్రజలు పరుగుపెట్టుకుంటూ వస్తారు. సమయం ముందుకు వెళ్ళే కొలది దుఃఖము, అశాంతి పెరుగుతాయి. అందువలన ప్రతి ఆత్మ సుఖ శాంతులకు దాహంతో ఉంటుంది. అలా దాహంతో అల్లాడుతున్న ఆత్మలు ఈ పాండవ భవనంలోకి రాగానే సెకండ్లో సుఖశాంతి యొక్క అనుభవం చేసుకుంటారు. అప్పుడే ప్రభావం పడుతుంది. ఒక్కొక్కరు చైతన్య మూర్తి వలె దర్శనీయ మూర్తులైపోతారు. ఒక్కొక్క రత్నాన్ని దర్శించుకోవడానికి దూర దూరాల నుండి దాహంతో ఉండే ఆత్మలు వస్తారు. కానీ అలాంటి కాపలా ప్రారంభించినప్పుడే అలా జరుగుతుంది. సంఘటన బలం ఉంది, స్నేహ బలం ఉంది, ఒకరికొకరి సహయోగ బలం కూడా ఉంది. ఇప్పుడు కేవలం మరో బలం కావాలి. ఆ బలం యొక్క లోపం కారణంగానే మాయ ప్రవేశిస్తుంది. అది సహనశీలత యొక్క బలం. సహనశీలత అనే బలం ఉంటే మాయ ఎప్పుడు యుద్ధం చేయలేదు. కనుక ఈ 4 బలాలు కావాలి. ఈరోజు బాప్దాదా పుట్టిన రోజుతో పాటు శివ జయంతి, అందరి పుట్టినరోజు కూడా. ఈ రోజున ఈ 4 బలాలను మీలో ధారణ చేస్తే అప్పుడు ఈ పాండవ భవనం మొత్తం ప్రపంచంలో చూడవలసిన మరియు అనుభవం చేసుకునే స్థానంగా లెక్కించబడుతుంది. ఈ పాండవ భవనం యొక్క గొప్పతనం మొత్తం విశ్వంలో ఉంటుంది. గొప్పతనం పెంచేవారు ఎవరు? పాండవ సేన మరియు శక్తి సేన. మధుబన్ నివాసీలే మధువనం యొక్క గొప్పతనం పెంచుతారు. పాండవులకు ప్రసిద్ధత ఉంది. వారు ప్రతిజ్ఞలో ఎప్పుడు చలించరు అని. 1% లోపంగా ఉన్న దానిని లోపమే అంటారు. పాండవ సేన ఉదాహరణగా అవ్వాలి. మిమ్మల్ని చూసి ఇతరులకు ప్రేరణ లభించాలి. ఎవరు మధుబనానికి వచ్చినా ఈ విశేషతను చూడాలి. ఇంతమంది ఉన్నా కానీ వీరందరూ ఒకటే మరియు ఒకరి సంలగ్నతలో నిమగ్నం అయ్యేవారు
మరియు ఏకరస స్థితిలో ఒకే విధంగా ఒకే విధమైన స్థితులై ఉన్నారు అని ఇటువంటి దృశ్యం కనిపించినప్పుడే ప్రత్యక్షత జరిగే గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను తీసుకొస్తుంది. కనుక ఈరోజు ముందుగా ప్రతిజ్ఞ అనే నీటిని వదలాలి. ఆ తర్వాత బహుమతి కూడా లభిస్తుంది. ప్రతిజ్ఞకు 3 రేఖలు చూపిస్తారు. మారేడు దళం కూడా 3 ఆకులు కలిసి ఉంటుంది. కనుక ఈరోజు 3 ప్రతిజ్ఞలు చేయించారు. 1 సహనశీలత బలాన్ని మాలో ధారణ చేస్తాము, అంటే సహనశీలతతో ఉంటాము సదా. 2వది ఎందుకు ఏమిటి అని వరుసను లైన్ క్యూ సమాప్తం చేస్తాము. 3 అసరీ సంస్కారాలు మాలోకి రాకుండా కాపలా ఉంటాము. ఇలా 3 ప్రతిజ్ఞలు అనే మారేడు దళాన్ని వేయాలి. భక్తులు ఆట ఆడతారు, కానీ జ్ఞాన సహితంగా ఆట ఆడడం అనేది మీకు పిల్లలకే తెలుసు. అందువలన ఈరోజు శివరాత్రికి స్మృతి చిహ్నంగా భక్తిలో ఈ నియమ రూపంలో ఉంటుంది. మొదట పిల్లలే జ్ఞాన సహితంగా ప్రారంభిస్తారు. తర్వాత భక్తులు అంధశ్రద్ధతో కాపీ చేస్తారు. చేసినప్పుడే స్మృతి చిహ్నం తయారైంది కదా. భక్తులు పిల్లలకి వందే మాతరం అంటారు. ఎంత తేడా వచ్చింది! మీకు నమస్కారం చేస్తున్నారు. ఇంత సంతోషం ఉందా? ఏ తండ్రికి మనం అనేక నమస్కారాలు చేశామో ఆ తండ్రే వచ్చి వందే మాతరం అని మనకు చెప్తున్నారు. ఈ నశాకు గుర్తు ఏమిటి? అలాంటి వారి నయనాలు, ముఖము, నడవడిక, మాట అన్నీ సంతోషంతో ఉంటాయి. ఈ సంతోషం చూసి అనేకుల దుఃఖం తొలగిపోతుంది. ఏ మాతలకైతే బాబా వందనం చెప్తున్నారో ఆ మాతల గుర్తు సంతోషం. ముఖమే అనేక ఆత్మలని సంతోషంగా చేస్తుంది. అజ్ఞాని ప్రజలు ఉదయం లేవగానే ఎవరి ముఖమైనా చూస్తే వారి ముఖం చూడడం వలన మంచి జరిగింది లేక చెడు జరిగింది ఇలా అంటారు. మీ హర్షిత ముఖం చూసి అందరికీ సంతోషం వస్తుంది. ఇలా జరగనుంది, మంచిది. ఎంతగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటే అంత మార్పు మీలో వస్తుంది. అడుగడుగులో, సంకల్పాలలో, కర్మలో, సమయము, సంస్కారము, ఈ 4ంటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమేమిటి? సంకల్పము, సమయము, సంకల్పము, కర్మ, ఇంకొకటి సంస్కారం. ఈ 4ంటిని చెక్ చేసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక స్లోగన్ ముందు ఉంచుకొని దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. అచ్చా. ఓం శాంతి.